ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు. అసలు ఈ ఏడాది గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? పౌర్ణమి పూజా విధానం, శుభముహూర్తం, గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ గురు పూర్ణిమ చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సంవత్సరం జూలై 29 బుధవారం రోజున గురు పూర్ణిమ వచ్చింది. ఈ పవిత్రమైన రోజును శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ రోజు కొన్ని ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ప్రీతి యోగం వంటి శుభయోగాలు ఏర్పడ్డాయి. ఇవి చాలా అమృతమైన యోగాలు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే చాలు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు ఖచ్చితంగా కుబేర యోగం ప్రాప్తిస్తుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ గురు పూర్ణిమ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. గురు పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని దేవుడికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకొని ఆ అక్షింతలను మీ తలపైన వేసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది. గురు పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. గురు పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవుడికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది. ఇక చివరిగా దేవుడికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. గురు పూర్ణిమ రోజు చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికలను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి గురు పూర్ణిమ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరైతే ఈ గురు పూర్ణిమ రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. పండితుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ గురు పూర్ణిమ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం కూడా ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం 7 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ ముగ్గును వేయండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారు. గురు పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గురు పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి.
నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది. ఇలా స్నానం చేసిన తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. అలాగే మీకు అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం పడుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని 11 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ గురు పూర్ణిమ రోజున తులసి మొక్కకు కానీ రావి చెట్టుకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈ గురు పూర్ణిమ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన గురు పూర్ణిమ రోజున శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు, స్వీట్స్ ఇలా మీ స్తోమతను బట్టి పేదవారికి దానం చేయండి. ఈ గురు పూర్ణిమ రోజున చేసే చిన్న దానమైన కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అలాగే చాలామందికి ఏ పని చేసినా ఎంత కష్టపడినా అస్సలు కలిసి రాదు. అంతేకాకుండా కొంతమంది ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గురు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఎవ్వరూ చూడని ఒక మూలను ఉంచండి. పౌర్ణమి ముగిసిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అదేవిధంగా ఈ గురు పూర్ణిమ రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి గురు పూర్ణిమ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.